So, today now we are going to discuss about Sanspool installation. Okay. So Sanspool installation. So before we are going to discuss how to install within Ansible. So Ansible is an open source configuration management tool. Okay. So open source అంటే మీనింగ్ ఏంటి? ఫ్రీ. అంటే మనం we can freely download, we can freely use it. సో దానికి ఏమి మనము చార్జబుల్ అయితే కాదు Ansible యూజ్ చేసుకోనికి. ఓకే. సో నెక్స్ట్ వాట్ ఈస్ దిస్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్? ఓకే. సో ఇది మనము నెక్స్ట్ సెషన్‌లో Ansible గురించి ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. బట్ ఈరోజు మాత్రం ఓన్లీ జస్ట్ ఫోకస్ ఆన్ Ansible ఇన్‌స్టాలేషన్. ఓకే. సో Ansible అనేది ఈస్ బిల్ట్ ఆన్ పైథాన్. ఓకే. సో పైథాన్ మస్ట్ బి ఇన్‌స్టాల్డ్ ఫర్ యూజింగ్ Ansible. సో Ansible అనేది పైథాన్‌తో డెవలప్ చేసినారు. సో మనం ఏదైనా Ansible యూజ్ చేసుకోవాలంటే కంపల్సరీ మనకి పైథాన్ ఉండాలి. లేకుంటే మనం Ansible యూజ్ చేయలేం. ఇప్పుడు మేవెన్ ఎలాగైతే జావా మీద, అలాగే జెన్కిన్స్ అయితే ఎలాగ జావా మీద, అలాగే ఈ టామ్ క్యాట్ అనేది ఎలాగైతే జావా మీద బిల్డ్ చేస్ బిల్డ్ చేశారో, మనం అవన్నీ యూజ్ చేసేప్పుడు ఫస్ట్ జావా ఇన్‌స్టాల్ చేసి, తర్వాత మేవెన్ ఇన్‌స్టాల్ చేసి యూజ్ చేసినాం. జెన్కిన్స్ ఇన్‌స్టాల్ చేసి యూజ్ చేసినాం. అలాగే టామ్ క్యాట్ ఇన్‌స్టాల్ చేసి యూజ్ చేసినాం. సో ఇప్పుడు కూడా పైథాన్ ఇన్‌స్టాల్ చేయాలి. పైథాన్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత Ansible ఇన్‌స్టాల్ చేస్తాం. ఓకే. సో నేను నా లైనక్స్ సర్వర్‌లోకి లాగిన్ అయినా. సో ఇప్పుడు బై డిఫాల్ట్ ఈ ఏడబ్ల్యూఎస్ లైనక్స్ సర్వర్‌లో బై డిఫాల్ట్ మనకు పైథాన్ వస్తది. సో మనం స్పెసిఫిక్‌గా మళ్ళీ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇన్ కేస్ మీకు లేదనుకుంటే మీరు యూజ్ చేసే కమాండ్ ఏంటంటే ఇది సుడో ఎమ్ ఇన్‌స్టాల్ పైథాన్ 3. ఓకే. సో ఇప్పుడు మీకు ఎమ్ అనేది ఆల్రెడీ లైనక్స్‌లో ప్యాకేజ్ మేనేజర్ అనే ఒక కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసాం. సో ఈ ప్యాకేజ్ మేనేజర్ అనే కాన్సెప్ట్‌కొస్తే సో ప్యాకేజ్ మేనేజర్ అంటే ఏంటి ఫస్ట్ యాక్చువల్‌గా? ఇప్పుడు మనము విండోస్‌లో అయితే డైరెక్ట్‌గా ఫైల్ డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి నెక్స్ట్ ఇన్‌స్టాల్ చేస్తాం. బట్ ఇక్కడ లైనక్స్‌లో ఎలా అంటే ప్యాకేజ్ మేనేజర్ అని ఉంటది. సో ప్యాకేజ్ మేనేజ్‌మెంట్ అనేది ఒక కమాండ్ టూల్. సో దాన్ని యూజ్ చేసుకొని మనము లైనక్స్‌లోకి మనము ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకొని తర్వాత దాన్ని ఇన్‌స్టాల్ చేస్తాం. ఓకే. సో ఆ ప్యాకేజ్ మేనేజర్ లైనక్స్‌లో ఏమున్నాయంటే ఎమ్, డీఎన్ఎఫ్. ఎమ్ అనేది ఏంటంటే ఓల్డ్ లెగసీ ప్యాకేజ్ మేనేజ్‌మెంట్. డీఎన్ఎఫ్ అనేది లేటెస్ట్ వన్. ఈ రెండిట్లో మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. 2 వర్క్ అవుతాయి. ఓకే. దీని కమాండ్ సింటాక్స్ ఇలా ఉంటది. ఫస్ట్ ఎమ్ ఉంటది. తర్వాత ఆప్షన్స్, కమాండ్, ప్యాకేజ్. అంటే ఇక్కడ ప్యాకేజ్ అనేది ఏంటంటే సింటాక్స్‌లో మనం ఏదైతే సాఫ్ట్‌వేర్ మనము ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నామో దాని పేరు. ఓకే. జావా అయితే జావా, పైథాన్ అయితే పైథాన్, గిట్ అయితే గిట్, మేవన్ అయితే మేవన్, జెన్కిన్స్ అయితే జెన్కిన్స్ ప్యాకేజ్ పేరు. నెక్స్ట్ కమాండ్ అనేది మీరు ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారా? లేకుంటే అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారా? లేకుంటే అప్డేట్ చేయాలనుకుంటున్నారా అని చెప్పేసేది కమాండ్. సో ఇక్కడ కమాండ్‌కి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇన్‌స్టాల్ అంటే ఇట్ విల్ ఇన్‌స్టాల్ దట్ ప్యాకేజ్. రిమూవ్ అంటే ఇట్ విల్ రిమూవ్ దట్ ప్యాకేజ్. నథింగ్ బట్ అన్‌ఇన్‌స్టాల్ దట్ ప్యాకేజ్. అప్డేట్ అంటే ఇట్ విల్ అప్డేట్ దట్ ప్యాకేజ్. నెక్స్ట్ అప్‌గ్రేడ్ అంటే ఇట్ విల్ అప్‌గ్రేడ్ దట్ పర్టిక్యులర్ ప్యాకేజ్. డౌన్‌గ్రేడ్ అంటే ఇట్ విల్ డౌన్‌గ్రేడ్ దట్ పర్టిక్యులర్ ప్యాకేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం గిట్ అనే ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే సుడో యమ్ ఇన్‌స్టాల్ గిట్. అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే సుడో యమ్ రిమూవ్ గిట్. అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే సుడో యమ్ అప్‌గ్రేడ్ మీరు ప్యాకేజ్ పేరు పెడితే గిట్. మీరు ఇన్‌కేస్ ప్యాకేజ్ పేరు పెట్టకుండా ఉంటే మీ పర్టిక్యులర్ సర్వర్‌లో ఎన్నుంటే అన్ని ప్యాకేజ్ అప్‌గ్రేడ్ చేస్తుంది. సో సేమ్ కమాండే ఇక్కడ. సుడో యమ్ ఇన్‌స్టాల్ పైథాన్ 3. ఓకే. ఆ కమాండ్ రన్ చేస్తే మీకు పైథాన్ 3 లేటెస్ట్ వర్షన్ ఇన్‌స్టాల్ అయిపోతుంది. బట్ నాకు లైనక్స్‌లో ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ లైనక్స్‌లో నాకు ఆల్రెడీ పైథాన్ ఉంది కాబట్టి నేను జస్ట్ పైథాన్ 3 హైఫన్ వర్షన్. ఇక్కడ పైథాన్ 3 అనేది పైథాన్‌లో థర్డ్ రిలీజ్‌ని ఇండికేట్ చేస్తుంది. ఓకే. అందుకు పైథాన్ 3 హైఫన్ వర్షన్. సో మీరు ఇక్కడ చూస్తే నాకు ఆల్రెడీ పైథాన్ ఇన్‌స్టాల్ అయింది. దాని వర్షన్ వచ్చేసి 3.9.16. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం Ansible ఇన్‌స్టాల్ చేయాలి. సేమ్ కమాండ్ సుడో యమ్ ఇన్‌స్టాల్ Ansible. సుడో యమ్ ఇన్‌స్టాల్ Ansible.
Still installation is going on. ఇన్‌స్టాల్ అయిన తర్వాత Ansible ఇన్‌స్టాల్ అయిందని ఎలా చెక్ చేస్తాం? Ansible -వర్షన్. Ansible -వర్షన్. చూడండి. ఇది మనకు లిస్ట్ ఔట్ చేసింది. నేను కొంచెం జూమ్ ఔట్ చేసి నేను మళ్ళీ రన్ చేస్తాను. సో, మీకు క్లారిటీగా ఉంటది. ఓకే. సో, మీరిక్కడ చూస్తే ఇక్కడ చూడండి. Ansible -వర్షన్ ఇక్కడ చూడండి ఇక్కడ 2.15.3 ఓకే. సో, ఇది మనకి Ansible సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, బై డిఫాల్ట్ ఇది ఇన్‌స్టాల్ అవుతూనే దానికి సంబంధించిన బైనరీ ఫైల్, ఎగ్జిక్యూట్ ఫైల్ ఈ లొకేషన్‌లో యూజర్ బిన్ కింద Ansible అనే బైనరీ ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతుంది. సో, అందుకు ఇక్కడ ఎగ్జిక్యూటబుల్ లొకేషన్ ఈక్వల్ టు యూజర్ బిన్ Ansible అని ఇండికేట్ చేసింది. అర్థమైందా? హలో! Yes. దట్ ఈస్ హౌ యూ ఇన్‌స్టాల్ Ansible. సో, దట్ ఈస్ సో, దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. ఓకే. సో, మనము నెక్స్ట్ సెషన్‌లో ఈ Ansible ఆర్కిటెక్చరు, Ansible యూజ్ చేసుకొని మనం కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఎలా చేద్దామో డిస్కస్ చేద్దాం. ఓకే. సో, టుమారో క్లాస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, డోంట్ మిస్ ఇట్. థాంక్ యూ గైస్.